ఈ హెచ్ బ్లాక్ విధానంలో నదీ గర్భంలో ఉన్నటువంటి బోట్ని అయితే బయటికి వెలికి తీసే కార్యక్రమం అనేది విజయవంతంగా సాగుతుందని బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సంస్థ ఇంజనీర్లు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి నదీ గర్భం లోపల 15 అడుగుల లోతులో ఉన్నటువంటి బోటుని ఆ హెచ్ బ్లాక్ విధానంలో ఏవైతే కొక్కేలు ఉన్నాయో వాటితో కలిపి 3 అడుగుల మేర అయితే రాత్రి అయితే లేపారు. ప్రస్తుతం మరో 2 అడుగులు కూడా పైకి లేసినట్టుగా తెలుస్తుంది. ఈ విధానంలో బోటుని ఇలానే ముందుకి గొల్లపూడి వైపు తీసుకెళ్దామని చూస్తున్నటువంటి తరుణంలో నదీ గర్భంలో మేటలు వేసినటువంటి ఇసుక, అలానే నదీ గర్భంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బండరాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి బోటు తగలడంతో ఈ సహాయక చర్యలు అనేది రాత్రి 10 గంటల సమయంలో ఆపివేయడం జరిగింది. ప్రస్తుతం మరలా కూడా ఈ హెచ్ బ్లాక్ విధానంలోనే ఈ బోట్ను ముందుకు తీసుకెళ్ళడానికైతే బెకమ్ సంస్థ ఇంజనీర్లు, అలానే కాకినాడ నుంచి వచ్చినటువంటి అబ్బుల టీం, సీ లైన్ స్కూబా డైవింగ్ టీం, ఇలా 3 బృందాల సభ్యులు కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి మీరు చూడొచ్చు. ప్రస్తుతం స్కూబా డైవింగ్ టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు నదీ గర్భంలోకి అయితే దిగి బోటు చుట్టుపక్కల దాన్ని తీసుకెళ్లేటటువంటి మార్గంలో ఉన్నటువంటి ఇసుక మేటలు కానీ లేదా రాళ్ళు కానీ వాటిని తొలగించే ప్రాసెస్ని అయితే ప్రస్తుతం చేపడుతూ ఉన్నారు. ఈ ఆపరేషన్ వాటర్ లోడింగ్ అనే పద్ధతి ఏదైతే ఉందో మరి కొంతసేపట్లో బోట్లో నీళ్లు నింపి ఈ మునిగిపోయినటువంటి బోటు యొక్క ఉపరితలం ఎక్కడి వరకు అయితే ఉందో అంతవరకు కూడా ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి 2 బోట్లను కూడా ఆ లెవెల్కి తీసుకెళ్ళి తర్వాత అందులో ఉన్నటువంటి వాటర్ని బయటికి తోడటం ద్వారా ఈ మునిగిపోయిన బోటును అయితే పైకి లేపే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం నదీ గర్భం నుంచి 3 అడుగుల లోతులోకి అయితే పైకి అయితే ఈ మునిగిపోయినటువంటి బోటు ఉంది. ఆ ఎత్తులో కూడా ఇక్కడ ఇసుక మేటలు వేసి ఉండటం, అలానే రాళ్ళు ఉండటంతో ఇలానే ముందుకు తీసుకెళ్లే ప్రాసెస్ అయితే లేట్ అవుతుంది. ప్రస్తుతం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అడిగి తెలుసుకుని వెళ్ళారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాసెస్లోనే ఈ బోట్లు ఖచ్చితంగా బయటికి తీయగలమని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా ఇదే ప్రాసెస్ని ఫాలో అవ్వమని నిమ్మల రామానాయుడు గారు సూచనలు అందజేసినట్టుగా కూడా తెలుస్తుంది. మీరు చూడొచ్చు ఈ స్కూబా డైవింగ్ టీముకి సంబంధించినటువంటి ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో ఈ పడవ ఉన్నటువంటి వైశాల్యం దాదాపుగా 40 నుంచి 45 మీటర్ల పడవ ఉన్నటువంటి ఈ పడవ ఏ ప్రదేశంలో ఉందో కూడా మీకు కనిపిస్తూ ఉంది. ఈరోజు ఖచ్చితంగా ఈ బోట్ని నీళ్ళ లోపలే ఉంచి ఇలానే ఈ 2 బోట్ల సాయంతో అంటే నదీ గర్భం లోపల అడుగు నుంచి దాదాపుగా ఒక 5 అడుగుల ఎత్తులోపు ఆ బోటు నుంచి ఇదే విధంగా గొల్లపూడి వైపు తరలించడానికైతే ఇక్కడ చర్యలు చేపడుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మీరు చూడొచ్చు స్కూబా డైవింగ్ టీం ఎవరైతే ఉన్నారో బోటు మునిగినటువంటి ప్రాంతంలో వేసినటువంటి ఇసుక మేటలు కావచ్చు, రాళ్ళు కావచ్చు, వాటిని తొలగించే కార్యక్రమం అయితే ఇక్కడ నుంచి చేపడుతూ ఉన్నారు. ప్రస్తుతం వాటర్ లోడింగ్ అనే ప్రాసెస్ స్టార్ట్ చేయడానికైతే ఈ బోటు ఏ పరిస్థితిలో ఉంది, నదీ గర్భం లోపల నుంచి కదలడానికి ఏ వేలో తీసుకెళ్తే ఇక్కడ నుంచి కదులుతుంది అనేది కూడా వీళ్ళు చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రజెంట్ చూడొచ్చు 3 సంస్థలకు చెందినటువంటి నిపుణులైనటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇంజనీర్లు కావచ్చు, డైవింగ్ టీం కావచ్చు, అలానే అబ్బుల్ గారి టీం కావచ్చు, మొత్తం అందరూ కూడా ఈ బోట్ను బయటికి తీసుకెళ్ళడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఆపరేషన్ హెచ్ బ్లాక్ అనే విధానమే ఈ బోట్లు బయటకు తీయడానికి ఉపయోగపడుతుందని బెకమ్ సంస్థకు చెందినటువంటి ఇంజనీర్లు సూచించినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి వర్క్ అంతా కూడా పూర్తి చేసి నిన్న బోటు ప్రకాశం బ్యారేజ్కి కేవలం ఒక 10 అడుగుల దూరంలో ఉన్నటువంటి బోటుని 20 అడుగుల దూరం వరకు అయితే ముందుకు తీసుకెళ్లారు. ఇంకా 3 ఉన్నాయి, 3 అటాచ్ ఉన్నాయి. దాన్ని ఏంటంటే అటాచ్ అయినట్లు కొద్దిగా లింక్ తగ్గట్టుగలిగారు. 3 ఫ్రంట్కి తీసుకొచ్చే క్రమంలో ఒక 20 మీటర్ల దాకా వచ్చింది. ఫ్రంట్కి వచ్చిన తర్వాత మళ్ళీ అది కొంచెం అందులో నీళ్ళకి మునిగిపోయింది. అక్కడ 20 మీటర్స్ యువతలు ఉందండి. అంటే కింద ఇవి ఉన్నాయంటండి. పెట్టేది కూడా స్టార్ట్ చేస్తామండి. అది రేపు క్యాబినెట్గా సార్ ముందు పైకి పెట్టండి సార్. ఇక్కడ అక్కడ పెట్టండి ఎక్కడెక్కడ ఈ వాటర్ అంతా లీకేజ్ లేకుండా ఇంత లెక్కనే ఫిల్ చేసేస్తారు. ఫిల్ చేసి దానివల్ల వెయిట్ దిగింది 2 feet. తర్వాత ఈ వాటర్ లిఫ్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు మళ్ళీ 2 feet కింద లేచింది. మనకి అటేమో 3.5 feet లిఫ్ట్ అయిపోయింది. 3.5 feet లిఫ్ట్ ఎయిర్లోనే టైట్ చేయాలి.
దాని మీద నిలబడి సార్ ఉన్న బోటు మీద అంటే అందరూ అలాగా అన్ని చోట్ల అందరినీ ఈక్వల్ అంటే 14 ప్లేసుల్లో పట్టుకుంటే మీకు కొద్దిగా ఫ్రీ అవుతుంది. దీని ఫ్యాన్ వెళ్ళి ఆ పక్క బోట్ లోపలికి ఇరుక్కుతుంది. దాని లెవెల్కి కిందకు ఉంది, ఆ లెవెల్కి. ఇప్పుడు ఆ బ్రిడ్జి అండర్ ఉంది కదా, దానికంటే డౌన్లో ఉంది. ఇప్పుడు ఆ గ్రూ కనుక ఓకే పర్లేదు. బోట్ కూడా మనం ఆల్రెడీ మొదట 40 టన్నులు అనుకున్నాం వెయిట్. తీరా చూస్తే ఇప్పుడు 80 నుంచి 100 టన్నుల వరకు కూడా బోట్ వెయిట్ ఉంటుంది. దగ్గర 300 టన్నుల శాండ్ని యథేచ్ఛగా ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి విధంగా ఈ బోట్స్ని తయారు చేశారు. దీనికి ఆల్రెడీ ఐరన్స్ కూడా చాలా ఎక్కువ. ఆల్రెడీ లోపల ఇన్నర్ ఒకటి, మళ్ళీ అవుటరు, మళ్ళీ ఎక్కడికక్కడ మళ్ళీ ఐరన్ బెల్ట్స్, ఇట్లాగా 3 టైప్స్ స్ట్రక్చర్ ఐరన్తో ఉండడం వల్ల వెయిట్ పెరుగుతుంది. కట్ చేద్దామని కూడా వీలు కాని పరిస్థితి. ఇటువంటి ప్రతిబంధకాలు ఎన్ని అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఏజెన్సీ కానీ 24 అవర్స్ వర్క్ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా మేము అటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ ఇటు ఇరిగేషన్ కానీ మేము కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నాం.